హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సిక్కింలో పెల్లింగ్ నుంచి మేము డార్జిలింగ్ వెళ్ళిపోయాం. డార్జిలింగ్ వీడియోస్ అనేది నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇప్పుడు మేము తంజావూర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడని వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ వేరే ట్రావెల్ ప్లేసెస్ కూడా మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. తంజావూర్ ప్లేస్కి మన తెలుగు స్టేట్స్ నుంచి ప్రైవేట్ బస్సెస్ చాలానే ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళాలి అంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోతే మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి చెన్నైకి బుక్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు ప్రైవేట్ బస్సెస్ చాలా ఉంటాయి. లేదంటే లోకల్ వెహికల్స్ ఏమన్నా బుక్ చేసుకొని కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అకామిడేషన్ ఏంటంటే మీకు అక్కడ న్యూ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ సరౌండింగ్లో చాలా అకామిడేషన్స్ మీకు దొరికిపోతాయి. లేదంటే ఆన్లైన్లో బెస్ట్ రేటింగ్ ఉన్నది మీరు చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. మేము బెంగళూరు నుంచి సెల్ఫ్ వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి మాకు వ్యూ చాలా మంచిగా అనిపించింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం గ్రీనరీ. వావ్. టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ లోకల్గా ఒక ప్లేస్ ఉంది. సో మనకి ఫుల్ లేక్ లాగా ఉండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే మేము ఈ ప్లేస్కి వచ్చేసాం. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఇంకా వ్యూ అయితే చాలా చాలా బాగుంటాయి. అంటే సరౌండింగ్ అంతా మౌంటైన్స్, చిన్న బ్రిడ్జ్ అండ్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా అనిపించింది. సో మేము ఇమీడియట్గా వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసి అండ్ కొంచెంసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి. సో ఈ ప్లేస్ అంతా మనము తమిళనాడులో ఉంది. మేము కర్ణాటక ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయి తమిళనాడు ఎంట్రన్స్లో ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఈ వ్యూస్ అన్నీ కనబడుతుంటాయి. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసే ముందు సెల్ఫ్ కార్లో వెళ్తే మాత్రం ఇట్లాంటి ప్లేసెస్ మీరు ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా వస్తాయి. మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. బృహదేశ్వర టెంపుల్ అని కూడా అంటారంట ఈ తంజావూర్ టెంపుల్ని. సో ఇది మెయిన్గా 11th century టెంపుల్. సో అప్పట్లో ఇది చోళ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ టెంపుల్ లోపలికి ఆల్మోస్ట్ 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ మరాఠా ఎంట్రన్స్ అంటారు. ఈ ప్లేస్లో లాస్ట్ పరిపాలించింది మరాఠాస్ వాళ్ళంట. సో దాని గుర్తుగా ఇక్కడ మరాఠాస్ వాళ్ళు ఇది బిల్డ్ చేశారు. వావ్, బయటనే ఇంత గ్రాండియర్ ఉంటే ఇంకా రూపాయలు ఎట్లుంటుంది చెప్పండి. సో అప్పట్లో సిమెంట్ ఐరన్ లేకుండా బిల్డ్ చేశారంటే వాళ్ళు చాలా గ్రేట్. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయినాయి. అప్పట్లోనే చూడండి. ఇది కేరళంతకన్ తిరువై అని చెప్పి అంటారు ఈ గేట్ని. సో అప్పట్లో రాజరాజ చోళ చీరాస్ తోటి గెలిచినందుకు దాని గుర్తుగా ఇది సెకండ్ గేట్ బిల్డ్ చేశారు. సో అక్కడ స్ట్రేట్గా కనబడుతుంది కదా, అది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఈ ఆలయం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బిల్డ్ చేసిన అది. సో ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీ అవన్నీ ఉన్నాయి. సో మీకోసం వీడియో చేశాను. ఒకవేళ మీకు క్లియర్గా కావాలంటే పాస్ చేసుకొని మీరు చూడొచ్చు. దీనిని రాజరాజన్ తిరువసల్ అని కూడా అంటారు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్, అంటే టెంపుల్ కట్టినప్పుడు స్టార్టింగ్లో కట్టారు ఇది. సో దీనిపైన కూడా శిల్పాలు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో. టెంపుల్ లోపలికి చెప్పుల్స్, బ్యాగ్స్ ఏది అలో లేదు. సో బయట క్లాక్ రూమ్ ఉంటుంది అండ్ మీరు షూ ర్యాక్ కూడా సపరేట్గా ఉంటుంది. మీరు బయటనే ఇట్లా ఈ ప్లేస్లో మీరు పెట్టుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో అండ్ ఫుడ్ ఏది లోపల ఏవి దొరకదు. సో అన్నీ బయటనే, మీరు లోపలికి బాటిల్స్ కానీ ఏవి క్యారీ చేయలేరు. సో ఇక్కడ మనం చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఆ ఆర్కిటెక్చర్ చూడండి,
లార్డ్ శివ పార్వతివి ఇంకా చాలామంది గాడ్స్వి ఇక్కడ పైన స్టాచ్యూస్ ఉన్నాయి. సో చాలా బ్యూటీ ఉంది. 1000 years బ్యాక్ ఇది ఆల్మోస్ట్. అప్పట్లో ఇంత పెద్దగా ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో, ఆల్మోస్ట్ 11th century ఇది. సో మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని డ్యామేజెస్ అయినాయి. మళ్ళీ 16th and 17th centuryలో మళ్ళీ మన హిందూ కమిటీ వాళ్ళు వచ్చి దీన్ని కొంచెం వాళ్ళ టెంపుల్ని సెట్ చేశారు. సో రూపల్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే టెంపుల్ని చూస్తే ఒక డిఫరెంట్ ప్లేస్కి, ఒక కింగ్డమ్లోకి మనం ఎంట్రీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇంత పెద్ద టెంపుల్ నేను ఫస్ట్ టైం చూడడం. రాజరాజ చోళ అప్పట్లో ఎంత గ్రేట్గా థింక్ చేశాడంటే 1000 years అయినా సరే ఇప్పటికీ అసలు టెంపుల్ బ్యూటీ ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్ నీడ అనేది మీకు అసలు ఎక్కడ కనబడదు. ఈ గోపురం కూడా మొత్తం పజిల్లానే ఉంటుందంట. సో అప్పట్లో సిమెంట్ ఏది లేకుండా పజిల్ తోటి బిల్డ్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ ఒక్క ఫ్రేమ్లో అయితే మనం అస్సలు చూపిలేము. సో చాలా పెద్దగా ఉంటుంది. సో మనం మొత్తం క్లియర్గా చూద్దాం పదండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి చాలా మంచి మంచి శిల్పాలు కనబడతాయి. ఈ టెంపుల్ చుట్టూ ఆల్మోస్ట్ 200+ శివలింగాలు మీకు కనపడతాయి. సో ఇట్లా ఎంట్రీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని గాడ్స్ ఉంటాయి. సో ఇక్కడ గణేష్ ఉంది, దాని పక్కకి ఎంట్రీలోనే మనకి 13.5 feet శివలింగాన్ని చూసి మనం చాలా ఎగ్జైటింగ్ ఉంటాం అండ్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది. ఈ టెంపుల్ ముందే పెద్ద నంది ఉంటుంది. సో ఆ నంది దగ్గర కూడా చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. సో ఈ టెంపుల్ అంతా ఒక ఫ్రేమ్లో చూపిద్దాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదు, చాలా పెద్దగా ఉంది. మీరు తమిళనాడు సైడ్ వస్తే మాత్రం తంజావూరు బృహదీశ్వర టెంపుల్ మాత్రం మ్యాండటరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది పొనియన్ సెల్వన్ మూవీ చూసిన వాళ్ళకి అందులో చోలా కింగ్ లాగా చేస్తుంటాడు జయం రవి. సో మీకు ఆ ఫిలిం చూసిన వాళ్ళకి ఈ టెంపుల్ కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్ మార్నింగ్ 6 to 12:30 PM అండ్ ఈవినింగ్ 4 to 8:30 PM వరకు ఉంటుంది. అన్ని డేస్ సేమ్ టైమింగ్స్, సాటర్డే సండే అనేది ఏం లేదు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. కానీ మీరు ఎవరైతే ఈ ప్లేస్కి వస్తారో ఈ సరౌండింగ్స్లో కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఈ తంజావూరు టెంపుల్తో పాటు ఈ సరౌండింగ్ ఉన్న టెంపుల్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి టైం ఉంటే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.